జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మజ్లిస్కు ఓటేసినట్లే అన్నారు బీజేపీ నేత కీర్తిరెడ్డి. కొన్నేళ్లుగా స్థానికంగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. బీజేపీ ఇప్పటికే గ్రౌండ్లో ఉందని, నవంబర్ 14వ తేదీన ప్రజలు బీజేపీని గెలిపిస్తారని అంటున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆశావాహురాలు జూటూరి కీర్తిరెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బీజేపీ నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్నటువంటి కీర్తిరెడ్డి మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించడం, ప్రచారంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఇక్కడికి ఇంకా టికెట్ ప్రకటించలేదు. ఒక లిస్ట్ అయితే అధిష్టానానికి వెళ్ళినట్టు, అందులో మీ పేరుంది అనుకుంటున్నారా? పేరుంది, బట్ ఫైనలైజేషన్ అయిన తర్వాతే, మేము డిక్లేర్ అయిన తర్వాతే తెలుస్తుంది మాకు కూడా. వాళ్ళిద్దరూ అభ్యర్థిని ప్రకటించినా మాది పని జరుగుతూనే ఉంది కింద. డెఫినెట్గా చాలా మెజారిటీతోనే మేము గెలుపొద్దాం. అంటే ఒకవైపు అక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము వాళ్ళ కుటుంబం నుంచే అంటే సెంటిమెంట్స్ ఓట్లు పడతాయని చెప్పేసి ఒక మహిళను అభ్యర్థిగా పెట్టారు. ఇటు బీసీ కార్డు ఉపయోగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉంది. వాళ్ళు రెండింటికి పోటీగా మీరు వెళ్తే దాన్ని తట్టుకోగలుగుతారా? తప్పకుండా. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏబిఏ కాన్స్టిట్యున్సీకి పెద్దగా పని చేయలేదు. 2 బెడ్రూమ్స్ హౌసెస్ ఇస్తామని కూడా అవి కూడా ఇవ్వలేదు ఇప్పటికీ. అలాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటి ఫెయిలియర్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏ గ్యారంటీలు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన గ్యారంటీలు పోగా ప్రజలకి ఎడ్యుకేషన్ గ్యారంటీ లేదు, లైఫ్ గ్యారంటీ లేదు, ఇల్లు గ్యారంటీ లేదు. వాళ్ళు ఎప్పుడు ఏ హైడ్రా వచ్చి ఏ పగలగొడుతుందో అనే భయం భ్రాంతుల్లో బతుకుతున్నారు ప్రజలు. సో ప్రజల తరఫున గవర్నమెంట్ లేదు. అలాంటి గవర్నమెంట్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు. వాళ్ళు వేసే ఓటు డెఫినెట్గా అది ఎంఐఎంకు పోయినట్టే. ఆయన నవీన్ యాదవ్ ఫస్ట్ టికెట్ రాగానే పోయి ఓఎస్ అసదుద్దీన్ గారిని కలిశారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది, మీరు వేసే ఓటు ఎంఐఎంకే వెళ్తుంది. అది అర్థం చేసుకొని ప్రజలు ఓటేయాలి. ఇప్పుడు మీరే అంటున్నారు అక్కడ జూబ్లీహిల్స్లో ఎక్కువ మంది ముస్లిమ్స్లే ఉంటారు, అది ఆల్రెడీ ఎంఐఎం పార్టీ అభ్యర్థి అని చెప్పేసి నవీన్ యాదవ్. మీకు అక్కడ గెలుపు సాధ్యాలు ఉంటాయంటారా? తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుంది. మా వ్యూహాలు మాకున్నాయి, మా పని మేము జరుగుతుంది, చేస్తున్నాము. ఇంకా నవంబర్ 14కు మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు, అందులో మహిళలే ఎక్కువ ఉన్నారు బీజేపీ నుండి. మీ సైడ్ నుంచి మహిళలకు టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఒక మహిళా క్యాండిడేట్ని పెట్టింది కాబట్టి మహిళలకే ఇవ్వాలని చెప్పేసి మీ సైడ్ నుంచి ఏమైనా చెప్పారా? అంటే డెఫినెట్గా మహిళకి ఇస్తే ఒక ఎడ్జ్ ఉంటుంది, బట్ అలా అని ఏం లేదు. అధిష్టాన నిర్ణయం ప్రకారం ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం. మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి? మీకు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి? మేము చాలా ఏళ్ల తరబడి అక్కడ కాన్స్టిట్యున్సీలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా సపోర్ట్గా ఉన్నాం కాన్స్టిట్యున్సీలో. అవన్నీ దాన్ని బట్టి ఆ కాన్స్టిట్యున్సీకి చాలా వర్క్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పటికే గతంలో కూడా ఒకసారి టికెట్ ఆశించారు, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టికెట్ వస్తుంది, ఇప్పటికే ఫైనల్ అయిన లిస్టులో కూడా మీ పేరు ఉంది అనుకుంటున్నారు. ఒకవేళ టికెట్ మీకు రాకపోతే మిగతా వాళ్ళతో కలిసి పనిచేస్తారా? తప్పకుండా సంతోషంగా పనిచేస్తాం. బీజేపీ గుర్తుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా తప్పకుండా పనిచేస్తాం. ఇది మేము ఇప్పటికే గ్రౌండ్లో పూర్తి స్థాయిలో బీజేపీ బలంగా ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా అక్కడ మాకు బాగా కలిసి వస్తుంది, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా కీర్తిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా టికెట్ నాకు కాకుండా ఎవరికి బీజేపీ టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తాను అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో భవిత, NN న్యూస్, హైదరాబాద్.